కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం, 39వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38, 39 వచనాలు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకు. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా మహిమ పొందిన కొరకు స్తోత్రాలు. ఈ సమయంలో సంఘ ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి వందనాలు. మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని, పరిశీలించుకొని ప్రార్థన కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, బలహీనుడైన నన్ను కూడా మీరు బలపరచు. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా మనోనేత్రములను తెరవజేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, జీవం గల లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు. జీవాహారము నేనే అని మీరు వాగ్దానం చేస్తున్నారు. దయగల తండ్రి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీరు సెలవిస్తూ వచ్చినారు. దయతో జ్ఞాపకం చేసుకో. మీ వాక్యాన్ని వినటానికి నాయన, మీ యొక్క సింహాసనం మీద నుంచి, ఆ బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు తిని తృప్తి పొందటానికి మీ సన్నిధికి మేము వచ్చి ఉంటుండగా దయతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనము చదివినటువంటి ఈ భాగము మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా. ఎవరు అతడు? ఈ మనుష్యుడు ఏలియా. ఏలియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయుచుండగా, అంటే ఇది ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంకా అయిపోలేదు. చూడండి ఎంత విశ్వాసం ఉందో. అంటే ప్రార్థన చేయుచుండగానే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తూ వచ్చినాడు. ప్రార్థన ముగించబడకపోయినప్పటికీ ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఆ సమయంలో అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. కాబట్టి దేవుడు తనను తాను ఇతరులకు బయలుపరుచుకోవటానికి ప్రార్థనా పరులను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి దేవుడు తన మహిమ కొరకు ఎవరిని వాడుకుంటాడు అంటే ప్రార్థనా పరులను వాడుకుంటారు. అందుకే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం మనలో ఉంటే మరి దేవుడు మనల్ని తన మహిమ కొరకు విస్తారముగా మనల్ని వాడుకుంటాడు. భక్ష్యంకులను ఎందుకు దేవుడు అంతగా వాడుకున్నాడు అంటే ఆయన ప్రార్థనా శక్తి కలిగినటువంటి వ్యక్తి, గొప్ప దైవజనుడు. మరి ఎంతో సమయము ప్రార్థనలో గడిపేటువంటి దైవజనునిగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు భక్ష్యంకుల యొక్క జీవితము ద్వారా తనను తాను అనేకులకు బయలుపరుచుకున్నాడు. తనను తాను అనేకులకు మరి బయలుపరుచుకున్నాడు. తన మహిమను అనేకులకు చూపించగలుగుతూ వచ్చినాడు. ఒకానొక మరి అంకుల్ గారి పరిచర్యలో ఆయన కొనసాగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక గ్రామము దేవుడు చూపించినాడంట. ఆ గ్రామానికి వెళ్తూ ఉంటే ఆ గ్రామము వెలుపట కొంతమంది కూర్చున్నారంట. కూర్చుంటే ఈ కొత్త వ్యక్తి కదా, వెళ్తూ ఉంటే అడిగారంట, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని. ఇట్లా నేను
ఫలానా దైవజనుడిని దేవుడు నన్ను ఈ గ్రామం చూపించినాడు, కాబట్టి ఈ గ్రామానికి నేను మరి పరిచర్య కోసం వస్తున్నాడు, ఇక్కడ కొన్ని రోజులు మీటింగ్లు పెట్టాలి అన్నాడంట. వాళ్ళందరూ నవ్వుకున్నారంట. ఏం చేశారంట? నవ్వుకున్నారంట. మీలాంటి పాస్టర్స్ చాలామంది వచ్చారు ఈ స్థలానికి, ఎవ్వరు కూడా ఈ మనుషుల్ని మార్చలేకపోయినారు, కాబట్టి మీరు కూడా దయచేసి మీ సమయాన్ని పోగొట్టుకోవద్దండి, మీరు దైవజనులు అని చెప్తున్నారు, కాబట్టి మీకు సమయం చాలా విలువైంది, ఈ గ్రామంలో కూడికలు పెట్టి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి, దయచేసి వెళ్ళిపోండి అని నవ్వారంట. నవ్వినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే వారు చేసినటువంటి ఆ ఎగతాల్ని ఆయన ఏం చేసుకున్నాడంటే ఒక సవాలుగా తీసుకున్నాడు అనమాట. ఒక సవాలుగా 4 రోజులు మీటింగులు పెట్టాడంట ఆ గ్రామంలో. పెడితే ఉదయం అంతా వాక్యము, రాత్రంతా ప్రార్థన, ఇంకా 4 రోజులు నిద్రపోలేదంట ఆయన. ఒకటే ప్రార్థన ఏంటంటే ఈ గ్రామాన్ని దర్శించు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షింపబడాలి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని తెలుసుకోవాలి, ఒక ఉజ్జీవం తీసుకురమ్మని ఇదే ప్రార్థన. ఎన్ని రోజులు? 4 రోజులు కూడా అదే ప్రార్థన అంట. ఇంకా చివరి రోజు వచ్చింది, ఆ చివరి రోజు వరకు కూడా ఎవరు కూడా రక్షణ పొందలే, ఎవరు తీర్మానం తీసుకోలే, ఎవరు ముందుకు రాలే, కానీ మీటింగులు మాత్రం కొనసాగించారు. రాత్రంతా ప్రార్థన, ఉదయం అంతా మీటింగ్స్. ఇంకా చివరి రోజు చివరి కూడిక, ఇంకా అదైపోతే ఇంకా కూడికలన్నీ ముగించబడతాయి, మరి భక్ష్యంకులు కూడా వెళ్ళిపోతాడు. ఈ సమయంలో లాస్ట్ కూడిక రోజు, ఈవినింగ్ రోజు ఏమైందంటే ఇంకా వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కరు కింద పడి దొర్లుతూ ఉన్నారంట, అటు ఇటు అటు ఇటు దొర్లుతా, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటా, అట్లాగా మరి ఆ యొక్క గ్రౌండ్ మొత్తం కూడా దొర్లుతూ ఉన్నారంట, అటు ఇటు పాపాలు ఒప్పుకుంటా. కొంతమంది పొలాల్లో పని చేసుకునే వాళ్ళు మరి అగ్గి కురిసిందంట, అక్కడ అగ్ని దిగుతుంది అనుకొని కొంతమంది ఊరు కాలిపోతుందని చెప్పి ఊర్లోకి వచ్చారంట. చూస్తే అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయంట. ఈ యొక్క ఎవరైతే పాపాలు ఒప్పుకుంటున్నారో వీరందరూ కూడా దొర్లుతూ ఉన్నారు అటు ఇటుగా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేస్తూ వచ్చాడు. చూసారా ప్రార్థనకున్న శక్తి? కాబట్టి ప్రార్థనా పరుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ప్రార్థనా శక్తి మన దగ్గర లేకపోతే మన ద్వారా దేవునికి ఎటువంటి మహిమ రాదు, ఎటువంటి గొప్ప కార్యాలు కూడా మనము చేయలేం దేవుని కొరకు. అందుకే మనము ప్రార్థన అనే దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా సందర్భాల్లో అన్నీ మనకు శ్రద్ధగా చేస్తాము, కానీ ప్రార్థన అనేసరికి ఏమొస్తుంది? అశ్రద్ధ వస్తుంది. చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకా కొద్దిసేపు నాగా చేద్దాంలే అనుకుంటూ ఉంటాం కదా. 4 గంటలకు లేస్తాం ప్రార్థన చేద్దామని, ఏమనుకుంటాం? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటాం, 4:30 అనుకుంటాం, 5 అనుకుంటాం, 5:30 అనుకుంటాం, 6 అయిపోద్ది, అయినా కూడా ప్రార్థన కూర్చోం. చూసారా? కొన్నిసార్లు ప్రార్థనకు మనకేమొస్తుంది? అశ్రద్ధ. చేయవలసిన దానికంటే ఎక్కువగా చేయలేకపోతున్నాం కదా, ఇంకా తక్కువే చేస్తున్నాం కానీ ఎక్కువగా చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థన మన జీవితంలో ఎంతైనా అవసరమైంది. కాబట్టి ఇక్కడ ఏలియా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ప్రార్థన చేయుచుండగానే ఆకాశం నుండి ఏమొచ్చిందమ్మా? అగ్ని దిగి వచ్చిందంట. అగ్ని దిగి రావడమే కాదు, ఇంకేం చేసింది? దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించిందంట. చూసారా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న వ్యర్థమైన దాన్ని, ఇక్కడ కట్టెలు, రాళ్ళు, బుగ్గి, వీటిని ఏం చేసిందంట? అది దహించిందంట. కాబట్టి మనలో కూడా ఎన్నో వ్యర్థమైనవి, పనికిరానివి, ఆత్మీయంగా ఎదగకుండా ఉండేటివి ఎన్నో ఉంటాయి మనలో, అది మనకు తెలుసు, ఎన్నో ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఎట్లా తీసివేసుకోవాలంటే ప్రార్థన ద్వారానే తీసివేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఏం చేస్తాడంటే ఈ వ్యర్థమైనవన్నీ ఏవైతే మనం ఆత్మీయంగా ఎదగకుండా చేస్తూ ఉన్నాయో, అందుకే ప్రభు ఏమన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను తీసిపారేయమన్నాడు కదా. ఎట్లా తీసివేసుకోవాలా? ఏది ఫలించనిదని మనకు ఎట్లా తెలుస్తుంది? ఇది ఫలించనిది అని మనం ఎట్లా ఎరుగుతాం? ఇది వ్యర్థమైనదని మనం ఎట్లా ఎరుగుతామంటే ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు.
కాబట్టి ఇప్పుడు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని మన మీదకి వచ్చి ఏం చేస్తుందంటే, వ్యర్థమైనవి, పనికిరానివి, మనం ఆత్మీయంగా ఎదగకుండేవైతే మనకు అడ్డుబండలుగా ఉంటున్నాయి, వాటన్నిటిని కూడా ఏం చేస్తాయంట, దహించి వేస్తాయి. దహించడం అంటే కాల్చివేస్తాయి. ప్రభు అన్నాడు కదా, నేను దహించు అగ్నిని అన్నాడు. ఏమన్నాడు? నేను దహించు అగ్ని. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ దహించు అగ్ని అయినటువంటి దేవుని యొద్దకు మనం వస్తామో, ఆయన ఏం చేస్తాడంటే వ్యర్థమైనవన్నీ కూడా కాల్చేస్తాడు, దహించి వేస్తాడు. ఏదైతే పనికిరాంది ఉందో వాటన్నిటిని కూడా దేవుడు కాల్చేస్తాడు. కాబట్టి అందుకే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనము కలిగి ఉండాలి. ఇక్కడ రెండో విషయానికి వస్తే కనుక, ఇక్కడ బయలునకు ఎంతమంది ఉన్నారంటే 450 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారమ్మా? 450 మంది. ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు, 450 మంది ఒకవైపు ఉన్నారు. మనమేమనుకుంటాం ఆ స్థానంలో ఉంటే? 450 మందిలో ఒక్కరి ప్రార్థన అయినా ఫలించదా అనుకుంటాం కదా. మనం ఎక్కువ సంఖ్య ఎక్కడుంటే అటువైపే మన ఓటు కదా. ఎక్కువ సంఖ్య ఎక్కడుంటే అటే మనము అటువైపు వెళ్ళటానికే ప్రయత్నం చేస్తాం. ఎక్కువ మంది ఎటువైపు అయితే ఉంటారో అదే కరెక్ట్ అనుకుంటాం మనం. కానీ ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడంటే 450 మంది ఒకవైపు ఉండగా ఏలియా ఏం చెప్తున్నాడు? యెహోవా కొరకు నేను ఒక్కడనే నిలబడ్డాను కదా, నేను ఒక్కడినే నిలబడ్డాను. చూడండి ఏలియా అంటున్నాడు, చూడండి 22వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 18:22. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? బయలుకి 470 మంది ఉన్నారట. మరి యెహోవాకు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు, ఒకరే ఉన్నారు. కాబట్టి ఈ దినము ఏలియాకి ఇది గొప్ప సవాల్. అందుకే ప్రతి దినము కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా తీసుకోవాలి? ఒక సవాలుగా తీసుకోవాలి. ప్రతిరోజు మనం ఒక సవాలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఏదో నామకరణంగా, లేకపోతే లోకంలో కలిసిపోయినట్లుగా, లేకపోతే అందరితో కలిసి జీవిస్తున్నట్లుగా కాదు. ఒక బలమైన తీర్మానము, లేకపోతే ఒక సవాలుతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనము జీవించగలగాలి. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు 470 మంది ప్రవక్తలు, అంటే 450 మంది. చూసారా? ఇటువంటి సమయంలో మరి ఆయన ఇటువంటి తీర్మానము తీసుకోగలడా? చూసారా కదా. కాబట్టి ఇప్పుడు మరి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు ఒక ఎద్దును తీసుకోండి, నేను కూడా ఒక ఎద్దును తీసుకుంటాను. దాన్ని ఇంకా చాలా విషయాలన్నీ కూడా కింద రాయబడతా వచ్చినాయి. సరే, మీరు మీ దేవతలకు ప్రార్థన చేయండి, నేను యెహోవాకు ప్రార్థన చేస్తా. 24లో అంటున్నాడు, తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చిన ఆయనే దేవుడని నిర్ణయించుదాం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు మీ దేవతలకు ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ కట్టెలను తగలబెడతారో వారే దేవుడు అని నిర్ణయించుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం అన్నట్లుగా. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎట్లున్నారంటే 2 తలంపుల మధ్య వారు తడబడుచున్నారంట. వాళ్ళు యెహోవా దేవుణ్ణి నమ్మాలా వద్దా, బయలు దేవుణ్ణి నమ్మాలా వద్దా, ఇట్లా సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళు 2 తలంపుల మధ్య ఉన్నారు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే 2 పడవల మీద కాళ్ళు వేయొద్దంట. ఒక పడవే, ఏదైనా ఒకటే ఎంచుకోవాలి కదా. కాబట్టి యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, బయలు దేవుడైతే ఆయనను సేవించండి. కాబట్టి ఈ దినము ఎవరు దేవుడు అనేది ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్లుగా ఏలియా ఒక సవాలు పెట్టాడు. సవాలు పెట్టినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో చూడండి. అంటే దేవుని విషయమై
ఎంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన, డౌట్గా లేడు. డౌట్ ఏమాత్రం లేదు ఆయన దగ్గర, సందేహము ఏమాత్రం లేదు కదా. మనం సందేహిస్తే కార్యం జరగదు కదా. దేవుని వాక్యం రాయబడింది, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎటువంటి గొప్ప కార్యము చేయలేదంట ఆ గ్రామంలో. దేన్ని బట్టి? వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి. అవిశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడు. విశ్వాసం ఉండాలా. దేవుడు అంటే ఒక కాన్ఫిడెంట్గా మనం ఉండాలి. ఖచ్చితంగా చేయగలడు అని నమ్మాలి. చేస్తాడా చేయడా అనే డౌట్ ఉండకూడదు మన దగ్గర. డౌట్ ఉండకూడదు. దేవుని ఎప్పుడు కూడా అనుమానించకూడదు. దేవుని ఎప్పుడు అనుమానించకూడదు. తోమ అనుమానించినాడు. ఏమన్నాడు? ఆయన చేతిలో వ్రేలు పెట్టాలా, ఆయన పక్కలో చేయి పెట్టాలా, అప్పుడు నేను నమ్ముతా ఆయన యేసుప్రభు అని. లేకపోతే ఆయన తిరిగి లేచినాడని నేను నమ్మను అన్నాడు కదా. ఎంత డౌట్ ఉందో చూడండి, ఎంత అవిశ్వాసం ఉందో చూడండి. అందుకే ప్రభు అన్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అన్నాడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు కూడా ఏం చేయాలా? విశ్వసించాలి, నమ్మాలి. అది జరుగుతుంది అని నమ్మాలి. మనం అది ఖచ్చితంగా జరుగుతుందని మనం నమ్మాలి. అంత కాన్ఫిడెంట్గా ఏలియా ఉన్నాడు. అందుకే చెప్పగలుగుతున్నాడు, నేను ఒక్కనే యెహోవా ప్రవక్తగా నేను ఒక్కనే ఉన్నానని చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు అంటే, ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే 30వ వచనం చదువుదాం. 30వ వచనం 29 చదువుదాం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయించు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిన. వాళ్ళు కేకలేస్తూ ఉన్నారు. వాళ్ళ దేహాలను ఏం చేసుకుంటున్నారంట? కోసేసుకుంటున్నారంట. కేకలేస్తున్నారు, అరుస్తున్నారు, కానీ ఏం రాలేదు అక్కడ? ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. ప్రత్యుత్తరం రాలే అక్కడి నుంచి. వారిపైన లక్ష్యం ఉంచలేదు. అదే మనము ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తే, మరి వారు పెట్టినటువంటి మొర ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుడు వారి మీద లక్ష్యం ఉంచినాడనే మాట మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ బయలునకు ప్రార్థన చేస్తే అంట ఎటువంటి ప్రత్యుత్తరం రాలేదు. వారిపైన లక్ష్యము చేసిన వాడు ఎవరు కూడా లేకపోయినా అంట. తర్వాత 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఇక్కడ ఏలియా ప్రార్థన దేవుడు వినడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, ఏం చేసినాడంట ఆయన? పడద్రోయబడి ఉన్న బలిపీఠం. ఏ బలిపీఠం అది? పడిపోయింది బలిపీఠం. ఈ పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు కదా. సాతాను కూడా ఏం చేస్తాడంటే, మన జీవితాన్ని కూడా చాలా సందర్భాలు ఏం చేస్తాడు? పడద్రోస్తూ ఉంటాడు కదా. పడద్రోస్తూ ఉంటాడు మనల్ని. ఎక్కడో సైడు పడద్రోస్తూ ఉంటాడు. పడద్రోయడం అంటే కిందికి పడిపోవడం అని కాదు, విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. మన బలిపీఠాలు ఎన్నో సందర్భాల్లో పడగొట్టుకున్నటువంటి పరిస్థితి, ఆత్మీయ జీవితంలో నష్టపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో మొదటగా ఏం చేయాలి? బలిపీఠమును బాగు చేసుకోవాలి. ఇది ఏలియా నేర్చుకున్నాడు. తన బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడు? పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. మన బలిపీఠాలు బాగున్నాయా? పడిపోయినటువంటి బలిపీఠాలను బాగు చేసుకున్నామా? మీరు అనొచ్చు, బ్రదర్ నా బలిపీఠం పడిపోదు బ్రదర్, చాలా స్ట్రాంగ్ బ్రదర్ అనుకుంటారేమో కదా. బలిపీఠాలు సాతాను యొక్క పని ఏంటంటే పడద్రోయబడమే. ఏడవ చోట మాటల్లో, ఆలోచనలో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో ఏడవ చోట ఏం చేస్తూ ఉన్నాడు? పడద్రోసేటట్లుగా చేస్తున్నాడు. అయితే మన ప్రార్థన ప్రభు యొద్దకు వెళ్ళాలంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే మొదటగా ఏం చేయాలా? బలిపీఠమును బాగు చేసుకోవాలా. రెండవ చూడండి, 31వ వచనం, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునవి వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. రెండవది ఏం చేస్తున్నాడంట?
12 రాళ్ళు తీసుకున్నాడంట. 12 రాళ్ళు తీసుకున్నాడు. ఈ రాళ్ళు తీసుకొని ఏం చేసినాడు? ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, పాతదేమో పడద్రోయబడిన దాన్ని ఏం చేసినాడు? బాగు చేసినాడు. ఇప్పుడు ఏం చేసినాడంటే మళ్ళీ 12 రాళ్ళు తీసుకొని ఏం చేసినాడంట? యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించినాడు. ఈ రాయి ఎవరికి సాదృశ్యంగా చూపిస్తుంది అంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా చూపిస్తుంది. 12 రాళ్లను, అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి. ఇవన్నీ తీసుకొని ఏం చేసినాడంటే మరలా కొత్త బలిపీఠాన్ని కట్టుకున్నాడు. కొత్త బలిపీఠాన్ని కట్టుకున్నాడు. కాబట్టి పాతది బాగు చేసుకున్నాడు, మళ్ళీ ఏం చేసినాడు? కొత్త దాన్ని కట్టుకున్నాడు. అంటే పాతది బాగు చేసుకోవడమే కాదు, మరలా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలా? మరలా నూతనమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే రెండో విషయాన్ని మనము చూస్తూ వచ్చినాం. కాబట్టి మొదటిదేమో పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేసినాడు, రెండవదేమో కొత్త బలిపీఠాన్ని కట్టుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఇది కూడా చాలా అవసరమై ఉంటుంది. తర్వాత చూస్తే కనుక 33వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయడని చెప్పాను. అదైన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయమని చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారు అలాగునే చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనబరచు. అద్భుతమైన ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఎప్పుడంట? నైవేద్యము అర్పించు సమయమున. ఎప్పుడమ్మా? నైవేద్యము అర్పించే సమయం కదా. నైవేద్యం ఎప్పుడు అర్పిస్తారు? రోజుకు 2 సార్లు అర్పిస్తారు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కదా. ఇక్కడ రాయబడింది అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున. అంటే అస్తమయం అంటే సాయంకాలం కదా. అస్తమయమును కదా. అస్తమయము అంటే సూర్యుడు అస్తమించే సమయం అన్నమాట, సాయంకాలం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కరెక్ట్గా సాయంకాల సమయంలో ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు సాయంకాల సమయంలో. అందుకే కనీసం రోజుకు ఎన్నిసార్లు అయినా మనం ప్రార్థన చేయాలి? 2 సార్లు అయినా ప్రార్థన చేయాలి. ఇంకా అంతకు కూడా సమయం లేదు బ్రదర్ అంటే ఏం కూడా చేయలేం. కనీసం రోజుకి ఎన్నిసార్లు అంట? 2 సార్లు అయినా మనం ప్రార్థన చేయాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. కొంతమంది ఉంటారు ప్రార్థన చేయకుండా అన్నం తినరాళ్ళు, ప్రార్థన చేసుకొని అన్నం తిని పడుకుంటారు కదా. కొంతమంది మన మాట కాదు, మనం ఏం చేస్తాం? అన్ని పనులన్నీ ముగించుకొని చక్కగా ఆహారం తిని అన్ని పనులను ముగించుకొని అప్పుడు బెడ్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళంగానే ఏమొస్తుంది? చక్కగా నిద్ర వస్తుంది అనమాట. ప్రార్థన రాదు, అప్పుడు మనకేమొస్తుంది? నిద్ర వస్తుంది. చూసారా? అందుకే కొంచెం సమయాన్ని మనం కేటాయించుకొని ఏం చేయాలి? కనీసం సాయంకాలమైనా ప్రార్థన చేయాలి. అందుకే సంఘ ప్రార్థన ఎందుకు పెట్టారంటే కనీసం వారానికి ఒకసారైనా వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తారని సాయంకాలం. కాబట్టి కొద్ది సమయాన్ని మనం కేటాయించుకోవాలి. కాబట్టి సాయంకాలం నైవేద్య సమయమున ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చింది. చూసారు, ఆయన చేసింది చాలా చిన్న ప్రార్థనే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, కానీ ఫలితము రాలే. ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు లేరు, లక్ష్య పెట్టేవాళ్ళు లేరు. అయితే ఏలియా చిన్న ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆ ప్రార్థనకు జవాబిస్తూ వచ్చినాడు. ఆయన ఒక ప్రార్థన చేసినాడు. ఏమంటాడు అంటే, నేను నీ సేవకుడనై ఉన్నాననియు కదా, నీవు దేవుడవై ఉన్నావనియు
నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనబరచు. చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆలకించినాడు. 37 యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఇట్లా ప్రార్థన చేశాడు. చాలా సింపుల్ ప్రార్థన, సింపుల్గా చేసినాడు. స్మాల్ ప్రేయర్ కదా, పెద్ద ప్రార్థన చేయలే, చిన్న ప్రార్థన చేసినాడు. కొన్నిసార్లు మనకు కూడా జ్ఞానంగా ఉండాలి కదా, ఎట్లా చేయాలమ్మా? చిన్న ప్రార్థన గొప్ప కార్యం జరుగుతుంది. కొన్నిసార్లు చాలా పెద్ద ప్రార్థన చేస్తాం కానీ అసలు కార్యం జరగదు. కొన్నిసార్లు చిన్న ప్రార్థనకే గొప్ప కార్యం జరుగుతుంది. ఎక్కడ ఏ ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ఎలా చేయాలి, ఎక్కడ ఎలాగా షార్ట్గా చేయాలా, లాంగ్ ప్రేయర్ చేయాలా, స్మాల్ ప్రేయర్ చేయాలి. భోజనం దగ్గర ఇంకా బక్సి అంకులు స్టేజ్ మీదకి వచ్చింది, పాటలు పాడింది, ఏ వాక్యం చెప్పింది అంతా చెప్పుకుంటూ వచ్చినట. చెప్పుకుంటూ వస్తే వీళ్ళందరూ ఇంకా ఎప్పుడైపోతుందా అని చూస్తే వీళ్ళు కళ్ళు తెరిచి చూసే లోపల అలా ప్లేట్లలో అన్నం అంతా మాయమైపోయిందంట. ఎంతసేపు చేశాను నేను ప్రార్థన చూసారా? అన్నం దగ్గర ఏం చేయాలా? ప్రభా ఆహారం ఇచ్చినావు స్తోత్రం అని చెప్పాలి. దీనికి ఆయన ఇంకా ఈ వాక్యము, వర్తమానము, ప్రార్థన ఇవన్నీ చెప్పేది లోప అన్నం అంతా మాయమైపోయింది. అట్లా ప్రార్థన వద్దు. కొన్నిసార్లు జ్ఞానంగా, తెలివిగా, సింపుల్గా, సమయాన్ని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. కాబట్టి ఏలియా చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన కూడా ఏమొచ్చిందంట? జవాబు వచ్చింది. ఈ ప్రార్థన ద్వారా దేవుడు తనను తాను మహిమపరుచుకున్నాడు. కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తే వింటాడు. కొత్త నిబంధనలు ఉంది కదా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మనకు ఆయనకు పెద్ద వ్యత్యాసం లేదు. అయితే ఆయన ఏం చేసినాడు? ఆసక్తితో ప్రార్థన చేసినాడు అంతే. మనలో ఏమి లేదు, ఆసక్తి లేదు. ఆయనలో ఏముంది? ఆసక్తి ఉంది, అంతే తేడా. ఆయనకు మనకు పెద్ద తేడా లేదు. ఆయన కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ప్రభా నా ప్రాణం తీసివేసుకో, యెజబేలుకు భయపడి ఏం చేసినాడు? నా ప్రాణం తీసేసుకో అని చెప్పినాడు. మన వంటి స్వభావమే కదా. మనకు కూడా కొన్నిసార్లు ప్రాణం మీద ఏమొస్తుంది? విసుగు వస్తుంది. కొన్నిసార్లు విసుక్కుంటారు కూడా ప్రాణం మీద. ఎందుకు ఈ బ్రతుకు, చస్తే బాగుండు కదా అనుకునే వాళ్ళు కూడా విశ్వాసులు చాలామంది ఉంటారు. ఏలియా కూడా అట్లే అనుకున్నాడు. ప్రభువా నా ప్రాణం తీసేసుకో, ఇంకా చాలు నా జీవితం అని. ప్రభు అన్నాడు, లేదు నీతో చాలా పని ఉంది అన్నాడు. కొన్నిసార్లు మేము కూడా విజిటింగ్కి వెళ్తే అట్టే అడుగుతారు కొంతమంది, అయ్యా పాస్టర్ గారు నా ప్రాణం పోయేటట్టుగా ప్రార్థన చేయని. చేస్తామంట, ప్రాణం తీసే ప్రభు అని ప్రార్థన చేస్తామా? చేయలేం. వాళ్ళకి ఏంటో విసుగు అనమాట, విసుగు కదా. కాబట్టి మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అయితే ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తవచ్చు. అయితే మనం కూడా ఏం చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. కాబట్టి